తమిళనాడులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ ఒక కొత్త శక్తి చెన్నై కోటపై జెండా ఎగురవేసింది. 1967 నుంచి డిఎంకే, ఏఐఎండిఎంకే పార్టీల చుట్టూనే తిరుగుతున్న తమిళ రాజకీయం ఇప్పుడు తమిళగ వెట్రి కళగం టీవీకే వైపు మళ్ళింది. సినీ గ్లామర్కు ప్రజాకర్షణ తోడవడంతో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించాడు. తనతో పాటు నేడు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మంత్రుల జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పేరు ఎస్ కీర్తన. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రాజకీయ మూలాలే లేని నేపథ్యం ఉన్నప్పటికీ నేడు విజయ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ మహిళ. కీర్తన ఒక రకంగా తెలుగమ్మాయి అని కూడా చెప్పవచ్చు. తెలుగు గడ్డపై పుట్టకపోయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. గతంలో తెలుగు స్టేట్లో కూడా పనిచేసిన అనుభవం కూడా ఈమెకుంది. నిజానికి కీర్తన ఈ స్టేజ్కు చేరుకునేందుకు జీవితంలో చాలా కష్టపడింది. విరుద్ నగర్ జిల్లాలోని ఛత్రరెడ్డియపట్టి అనే ఒక చిన్న గ్రామం నుంచి కీర్తన ప్రస్థానం మొదలైంది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసిన కీర్తన పుదుచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పట్టా పొందింది. కేవలం చదువుకే పరిమితం కాకుండా తెర వెనుక రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆమె ఆరితేరింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలో చేరి గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పాత్రను పోషించింది. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ గెలుపు కోసం కూడా పనిచేసిన అనుభవం ఈమెకుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని టీడీపీ సోషల్ మీడియా లీడ్గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె తెలుగు భాషపై పట్టు సాధించింది. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన కీర్తన తన సొంత ప్రాంతమైన శివకాశి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వీడియోల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తక్కువ కాలంలోనే లక్షలాది మంది ఫాలోయర్లను సంపాదించుకున్న ఆమె ప్రతిభను చూసి ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు విజయ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చాడు. ప్రచారంలో భాగంగా ఆమె తన తెలుగు ప్రసంగాలతో స్థానిక ఓటర్లను కూడా ఆకట్టుకోవడం విశేషం. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి జి అశోకన్ పై 11,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా శివకాశి నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర కూడా సృష్టించింది. కేవలం 9 మందితో కూడిన విజయ్ చిన్న క్యాబినెట్లో ఆమెకు చోటు దక్కడం ఆమె పనితీరుపై విజయ్కున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక సాధారణ యువతి తలుచుకుంటే రాజకీయ వ్యవస్థలో ఎంతటి మార్పు తీసుకురావచ్చో కీర్తన ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.